మెయిన్ డిమాండ్స్ చెప్పండి సార్. కోడలు ఏం చేయాలంటారు డిమాండ్? పేదల దేవునిగా కొలిచే రాజన్న దేవాలయంలో శివుని వానవంటి నంది మరి ఈ కోడెల మొక్కు తీర్చుకునే ప్రక్రియలో దేశవ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో వివిధ రాష్ట్రాల నుండి వచ్చి మరి కోడెల మొక్కు తీర్చుకునే అనువాయితీ జరుగుతూ ఉంది. మరి ఇలా కోడెల పరిరక్షణ ప్రక్రియలో సుమారుగా 400 నుండి 500 ఉండే కోడెల స్థానంలో 1200 పై చిలుకు కోడెల్ని మరి నివాసం ఉంచడం చాలా బాధాకరం. దానికి సరి అయిన పోషణ పెట్టలేక మరి ఈ వారం రోజులనే 40 నుండి 50 కోడెలు చనిపోవడము మన చనిపోవడం చాలా బాధ వేస్తూ ఉంది. ఒక్కసారి అధికారులను మేము సూచిస్తూ ఉన్నాం. ఎందుకంటే 6 నెలల ముందు ఏదో మంత్రివర్యులు అప్పుడు ఏదో ఎవరికో పద్ధతి మించి ఏదో ఉత్తరం రాసి 60 కోడలు ఇస్తే దాన్ని అక్కడ ఉన్న వరంగల్ జిల్లాలో పోలీస్ స్టేషన్లో వాళ్ళు కోతకు అమ్ముకున్నారని వారు నిర్ధారించి కేసు పెట్టడము, వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు. గత 6 నెలల నుండి ఇప్పటివరకు రైతులకు ఇచ్చే ఈ ప్రక్రియను ఆపేయడము, తద్వారా ఈ వర్షాకాలం వర్షాలు వచ్చి మరి దాని పోషణ సరిగ్గా లేకుండా సుమారుగా గత 3 రోజులనే 18 కోడలు చనిపోవడం చాలా బాధాకరం. మరి దాన్ని పురస్కరించుకొని ఇక ముందు ఇటువంటి జరగకుండా దీనికి సుమారుగా దగ్గర ప్రాంతంలో, ఎందుకంటే ఈ ఆట ప్రతి సంవత్సరం కూడా 22 కోట్ల రూపాయల ఆదాయం దానిపైన వస్తూ ఉంది. ఒక 50 ఎకరాలు కొని సుమారుగా 2000-3000 ఈ కోడెలు పోషించే విధంగా దాన్ని తీర్చిదిద్దాలి. దానికి సరి అయిన మ్యాన్ పవర్ పెట్టాలి. అదే కాకుండా ఫుల్ టైం మనకు దానికి వెటర్నరీ డాక్టర్ ఉండాలి. దానికి అవసరం ఉన్న చికిత్సలు మరి చెయ్యాలి అని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇదే కాకుండా ఇప్పటివరకు ఏదైతే జరుగుతుందో దానికి ఏ అధికారి బాధ్యత వహిస్తారో మరి వారిపై చట్టరీత్యా క్రిమినల్ కేసు పెట్టి ఆ బాధ్యత విస్మరించుకు వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక ముందు ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ చనిపోయే ప్రక్రియ రావద్దని మరి మీ ద్వారా గౌరవ శాసనసభ్యులు, స్థానిక శాసనసభ్యులు కానీ ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ గారి పర్యవేక్షణ జరుగుతుంది కాబట్టి వారిని కానీ ఇది దేవాదాయ శాఖ రాజరాజేశ్వర స్వామి ఈవో వారిని కానీ కోరడం జరుగుతూ ఉంది. ఇది ప్రధాన డిమాండ్. లేని పక్షంలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్దగా ఉద్యమం చేస్తాము. దీన్ని సరి చేసే ప్రక్రియలో మేము ముందుంటామని మీ ద్వారా తెలియజేస్తాము.